తిరుమల వెంకటేశ్వర స్వామి విషయంలో వైసీపీ నేతలు చేసిన అపచారాన్ని అంతా ఈసడించుకుంటున్నారు. సాక్షాత్తు శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించిన నెయ్యిని చాలా ప్రణాళికాబద్ధంగా నేరపూరిత ఆలోచనతో రసాయనాలు కలిపేసి తెలిసి తప్పు చేసి పరీక్షల్లో కల్తీ అని తేలిన తర్వాత అదే నెయ్యి వినియోగించి ఇంకా బొంకుతారేంటి? అబ్బే, జంతుకొవ్వు కలవలేదు, రసాయనాలే కలిపేమంటారేంటి? అది అపచారం కాదనుకుంటున్నారా అని ఏపీ మాజీ సీఎస్, టీటీడీ మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం మండిపడ్డారు. రసాయనాలు కలిపేసి నెయ్యి తయారు చేసి తిరుమల స్వామివారి ముందు దీపారాధన చేశారే, స్వామివారి లడ్డూ ప్రసాదానికి ఇతర నైవేద్యాలకు వినియోగించారే, ఇది తప్పు కాదనుకుంటున్నారా అని ఆయన నిలదీశారు. మహాపచారం జరిగిపోయింది. ఇది మానవాళికే శాపం. ఇప్పటికైనా మీ వాదనలు సమర్థనలు ఆపేసి ప్రాయశ్చిత్తం చేసుకోండి అని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వంలో తిరుమలలో నెయ్యి కల్తీ జరిగిన వ్యవహారం మాజీ ముఖ్యమంత్రి జగన్, అప్పటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, కొనుగోళ్ల కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు కరుణాకర్ రెడ్డి వంటి వారు తాజాగా చేస్తున్న వాదనలోని అంశాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ల తప్పు లేదు, వీళ్ల తప్పు ఉంది అని తేల్చి చెప్పండి, అంతేకాని అసలు తప్పు జరగలేదు అని బొంకుతారేంటి? ఎవరు తప్పు చేశారో వాళ్ళు తిరుమలకు వచ్చి తప్పు అంగీకరించాలన్నారు ఎల్వి సుబ్రహ్మణ్యం.